ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నడమంత్రపు సిరి మన పూర్వీకులు ఎక్కువ వాడే పదం, ప్రస్తుత తరం తెలియపోయి ఉండొచ్చు కానీ మన పూర్వీకులు ఎక్కువ వాడే పదం. అంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఒక విషయం తెలుసు మనకు. సడన్ గా ఒకటికి పదవి వచ్చిందనో, వాడికి గవర్నమెంట్ లో పొజిషన్ వచ్చిందనో, లేదంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందనో, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎంపీ స్థాయికి ఎదిగాడనో, లేదా రియల్ ఎస్టేట్ లో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయనో ఆడు దేవుడు అయిపోడుగా. సడన్ గా మిగతా మనుషులందరూ లోకం అయిపోకూడదుగా. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు, ఒకరికి సడన్ గా రియల్ ఎస్టేట్ లో పొలం అమ్మగానే డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన మరుక్షణం వీడు ఆయన కలడం మానేశాడు, వాడితో కూర్చోడం మానేశాడు, రోజు వెళ్ళి కాఫీ తాగి చోటుకి వెళ్ళడం మానేశారు. ఊర్లో అందరికీ తెలుసు వీళ్ళు చాలా అన్యోన్యంగా తిరుగుతారని. కానీ వీడికి ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో ఆలోచన మారిపోయి వాడిని చాలా లోకు చేయడం మొదలు పెట్టాడు. సడన్ గా ఊర్లో ఒక అతను ఆపి, ఏమయ్యా నువ్వు మీ స్నేహితుడితో కలవడం మానేసావు ఏంటంటే, నా స్థాయి పెరిగిందని చెప్తాడు. అప్పుడు వెంటనే అవతల వ్యక్తి అంటాడు, పెరిగింది నీ స్థాయి కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే. సో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి స్థాయి పెరగడానికి తేడా తెలియని నీకు స్నేహితులు ఉండడం కూడా అనవసరం అని చెప్పేసి నవ్వుకొని వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల్లో మరి డబ్బులు పెరిగే కొద్దీ కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కొత్త స్నేహాల వల్ల కొత్త వ్యాపారాలు, కొత్త వ్యాపారాల వల్ల కొత్త నష్టాలు, నష్టం స్థాయి కూడా పెరిగింది. అప్పుల పాలు అయ్యాడు. అనుకోని స్థితిలో రోడ్డు పైకి వచ్చాడు. రోడ్డు పైకి వచ్చాక వీడు ఇప్పుడు వెళ్ళి స్నేహితుడితో మాట్లాడదాం ట్రై చేస్తే వాడెందుకు మాట్లాడతాడు? వాడికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా. వాడు మాట్లాడలేదు. వీడితో మాట్లాడడానికి మనుషులు లేరు. ఆల్రెడీ డబ్బులు మారాక వీడు ఎలా బిహేవ్ చేసాడు ఊరంతా చూశారుగా. సో మనిషికి నడమంత్రపు సిరి అనేది చాలా ప్రమాదం. అనుకోకుండా నీకు డబ్బులు వచ్చినాయంటే దాని అర్థం ఏంటి? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు భరోసా కల్పించాలి, వాళ్ళకి నువ్వు ఉన్నావన్న ధైర్యం కలగాలి. లేదంటే నీకేమనిపించాలి? అరే దేవుడు మనకి స్థాయి ఇచ్చాడు, మన 10 మందికి ఉపయోగపడాలనిపించాలి. అంతేగాని మనకు డబ్బులు వచ్చినాయి, ఈ 10 మంది మన చుట్టూ ఉండడానికి పనిచేయరు, మన స్థాయి పెరిగింది, మనం వీళ్ళతో స్నేహాలు చేయకూడదు, కొత్త వ్యక్తులతో చేయడం అంటే పాత వ్యక్తులు మర్చిపోమని కాదు. సో మీరు ఆలోచించే విధానం మార్చండి. డబ్బులు పెరిగినాయి అంటే మనుషులను తగ్గించుకోమని కాదు, ఉన్న మనుషులను జాగ్రత్తగా కాపాడుకోమని. ఆస్తులు పెరిగినాయి దాని ఉద్దేశం మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి మనం సాయం చేయగలగాలి. సో నడమంత్రపు సిరి ఆశలు వేయకండి. మీరు రాజకీయ నాయకులు అయిపోయారని, మీరు గొప్ప పొజిషన్లోకి వెళ్ళిపోయారని, ప్రభుత్వంలో స్థాయి వచ్చిందని, లేదంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నువ్వేం దేవుడువా ఏంటి? దిగొచ్చావేంటి అక్కడి నుంచి అన్నా? నీ పదవి తాత్కాలికం, నీ స్థాయి తాత్కాలికం, నీ డబ్బు తాత్కాలికం. శాశ్వతంగా ఉండేది నీ యొక్క క్యారెక్టర్ మాత్రమే. సడన్ గా డబ్బులు వస్తే మన స్థాయి, మన ఆలోచన మారిపోవడం చాలా పెద్ద బూతు. రాజకీయ నాయకులకు ముఖ్యంగా డబ్బులు పెరగగానే, పదవులు రాగానే మిగతా మనుషులందరూ పురుగుల్లా కనబడుతున్నారు. మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటున్నారు. ఏమి చెల్లుబాటు అవ్వదు. ఒకవేళ మనిషి కళ్ళు మూసుకున్నా దేవుడు కళ్ళు మూసుకోడుగా. సో ప్రతిదానికి ఒక న్యాయం ఉంటుందిగా. సో దేవుడి న్యాయాన్ని తప్పించుకొని మనం అద్భుతాలు చేసేయడం చాలా కష్టం. సో మీరు ఏం చేస్తారంటే, ఇకపై అన్న పదవిని అందంగా ప్రజల కోసం వినియోగించడానికి ట్రై చేయండి. రాజకీయ నాయకులనే కాదు, గవర్నమెంట్ లో పెద్ద పెద్ద పొజిషన్లు ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రాగానే భూదందాలు చేసేద్దాం, భూములు మోసం చేసేద్దాం, పేదోడు భూమి కొట్టేసి ఎక్కడ పోతావు నువ్వు? పేదోడు భూమి కొట్టేసి ఎక్కడ పోతావు నువ్వు? ఎంత దూరం పరిగెట్టగలవు భూమి వదిలేసి? దేవుడు నిన్ను కొట్టడం మొదలు పెడితే, నువ్వు పేదోడు భూమి కొట్టేయగలిగినప్పుడు దేవుడు నిన్ను కొట్టలేడా? నువ్వేమైనా దేవుడు కన్నా డబ్బున్నాడువా? సో ప్రతి ఒక్కడు కూడా పదవి అంటే అలంకారం అవ్వకూడదు, బాధ్యత అవ్వాలి. తాయి అంటే మిగతా వాళ్ళని లోకుగా చూడడానికి కాదు, మిగతా వాళ్ళకి భరోసా కల్పించడానికి ఉపయోగపడాలి. సో సడన్ గా డబ్బులు వచ్చినాయని, సడన్ గా పదవులు వచ్చినాయని, సడన్ గా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఒళ్ళు కొవ్వె క్యాషాలు వేసామంటే కనుక దేవుడు కొట్టే దెబ్బ మీరు తీసుకోలేరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.